ఆషాఢ బోనాల్లో ప్రభుత్వం తరపున బంగారు బోనం సమర్పించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఆయన గుర్తు చేశారు. అర్ధరాత్రి నుంచి మహిళలు ఉత్సాహంగా బోనాలతో ఆలయానికి వచ్చారని చెప్పారు తలసాని. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా యావత్ భారతదేశం ప్రపంచంలో కూడా అమ్మవారి భక్తులు ఉన్నారు. అమ్మవారి దీవెనలు తీసుకుంటే అందరూ చల్లంగా ఉంటారని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనాక గౌరవ మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాంకాళి జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత మరి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో మరి ప్రభుత్వమే బంగారు బోనం చేయించి భారీ ఊరేగింపుతో బయలుదేరడం జరిగింది. మీరు అందరూ చూసింది. రీబిల్డింగ్ అప్డేట్స్ స్టేట్ ఇన్ 20 TV. మీకు సహ సమర్పించిన వారు చెన్నై షాపింగ్ మాల్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్ సోనీ విజన్. వెల్కమ్ టు హలో డాక్టర్. గుండె దడ, ఊపిరి ఆడకపోవడం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలను హార్ట్ ఫెయిల్యూర్ గా ఎలా గుర్తించాలి, హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటాయి, మెడికల్ మేనేజ్మెంట్ ఎంతవరకు సాధ్యం, CRT-D, CRT-P వంటి డివైజెస్ తో ఎలాంటి ట్రీట్మెంట్ లభ్యమవుతుంది, వీటి తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈ వివరాలను అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారు, తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి పంకజం గారు, ఆయన సమీన్లా గారు, శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పంకజం గారు, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు మీకు ఎలాంటి సింటమ్స్ తోటి హార్ట్ ఫెయిల్యూర్ కి గురవుతున్నట్టుగా గుర్తించారు? ఆయాసం వచ్చిందండి ముందు 10 years బ్యాక్. 6 months నుంచి ఆపరేషన్ అవడానికి 6 months నుంచి ఉంది ముందు. అంతకుముందు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది 98 నుంచి. ఓకే, 98, 20 years హార్ట్ అలాట్మెంట్ అయ్యి కానీ ఆపరేషన్ ముందు 6 months నుంచి ఆయాసం వచ్చింది. అప్పుడు మా అల్లుడు గారు తీసుకెళ్లారు నన్ను స్టార్ హాస్పిటల్కి. ఓకే, అంటే ఓన్లీ ఆయాసం ఒక్కసారి ఆయాసం వచ్చి లేవలేకపోవడం, లేచి అసలు ఏ పని చేసుకోలేకపోయేదాన్ని. అప్పుడు వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. శ్రీధర్ గారు, అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ 20 years ago అన్నారు, అంటే యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? మీరు స్టార్ హాస్పిటల్ కి అంటే హాస్పిటల్ బేసికల్ గా 97 నుంచి ఎవరికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ప్రాబ్లం ఉందండి. సో దానికి మెడికేషన్ తీసుకుంటూ వచ్చారు. సో ఆ మెడికేషన్ తోటి రెగ్యులర్ గా పనులు అవుట్ చేసుకుంటూ ఉండేవారు. సో ఈ ఆపరేషన్ మేము 2016లో పేస్ మేకర్ CRT-D పెట్టడం జరిగింది. దానికి ముందు ఒక 6 months నుంచి అసలు లేవలేకపోవటము, అసలు రాత్రిపూట నిద్ర లేకపోవటం, ఈ ఆయాసం దీంతో విపరీతంగా లైయింగ్ డౌన్ పొజిషన్ లో ఉండలేకపోయేవారు. ఆ పడుకునేటప్పుడు విపరీతంగా ప్రెషర్ వచ్చేదన్నమాట. అండ్ ఊపిరి సలపకపోవడం, ఇట్లాంటి దాంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాం స్టార్ హాస్పిటల్లో. స్టార్ హాస్పిటల్లో వాళ్ళు ఇది హార్ట్ పంపింగ్ సరిగా లేదు, దీనికి పేస్ మేకర్ అనే ఒక ఎక్విప్మెంట్ పెడితే ఇది క్యూర్ అవుతుంది అని చెప్పారు అనమాట. పంకజం గారు, అంటే మీకు ఆయాసం పడుకోవడానికే ఇబ్బందిగా ఉండగా మామూలుగా డే టు డే యాక్టివిటీస్ ఏవి చేసుకోలేకపోయేవారా? చేసుకోలేకపోయేదానండి. లేచి నడవడానికి కానీ బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. అసలు అంటే కదిలితే ఆయాసం లాగా అనిపించేది. డాక్టర్ రామచంద్రం గారు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ కి గురవుతున్నప్పుడు ఆయాసం అనేది మెయిన్ సింటమా? గుండె దడ ఎక్కువగా ఉంటుందా, ఆయాసం ఎక్కువగా ఉంటుందా, కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి, ఏవి ఎలా ఉంటాయి అంటారు? ముందు ఆయాసమేనండి. యాక్చువల్లీ హార్ట్ కి 5 symptoms ఉంటాయి: ఛాతీలో నొప్పి రావటం, ఆయాసం, గుండె దడ, కళ్ళు తిరిగి పడిపోవటం, సడన్లీ చెమటలు పడటం. సో వీటిలో హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్ ఏంటంటే మెయిన్ గా ఆయాసం రావటం. కొంచెం దూరం నడిస్తే టైర్డ్ అంటాం, ఫెటీగ్ అంటారు, బాగా టైర్డ్ గా అనిపించడం, ఆయాసం రావటం. ఆయాసంలో కూడా ముందు ఎలా కొంచెం నడిస్తే వస్తుంది, మెట్లు ఎక్కితే వస్తుంది, దాని తర్వాత గ్రాడ్యువల్లీ హార్ట్ పంపింగ్ ఇంకా తగ్గినప్పుడు పడుకున్నప్పుడు వస్తుంది. అది కూడా పడుకుని కొన్ని గంటల తర్వాత వస్తుంది. అంటే సపోజ్ 10ంటికి పడుకుంటే 1 గంటకో 2 గంటకో సడన్గా లెగుస్తారు ఆయాసంతో. ఇంకా బాగా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు అసలు పడుకోలేరు.
దిళ్ళు పెట్టుకున్నాం లేకపోతే ఇలా పైకో పెట్టుకుంటే తప్ప ఫ్లాట్ గా పడుకోలేరు. ఫ్లాట్ గా పడుకుంటే వాళ్ళకి బ్రెత్లెస్నెస్ లాగా అనిపిస్తుంది. అవును, చాలా ఆయాసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లాట్ గా పడుకున్నప్పుడు కాళ్ళల్లో ఉన్న బ్లడ్ అంతా కూడా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వచ్చినప్పుడు నార్మల్లీ హార్ట్ పంప్ చేసేస్తుంది, కానీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు వాటర్ అంతా ఇక్కడ లాగ్ అయ్యి అంటే ఎక్కువ బిల్డప్ అయ్యి చెస్ట్ లో కొంచెం లీక్ అవుతుంది. అంటే మునిగిపోతా ఉన్నట్టేనమాట. యాక్చువల్లీ లంగ్స్ లో కొంచెం వాటర్ వస్తుంది, వచ్చినప్పుడు బాగా ఆయాసపడతారు. సో దానికి ఏంటంటే వాళ్ళు కూర్చుని పడుకోవటం, చాలా మంది రాత్రిలో అది పడుకోలేరు. సో పంకజం గారికి కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం చెప్తున్నారు, చాలా రోజుల నుంచి ఆవిడ దిల్లు 2-3 దిల్లు పెట్టుకునేట్టు ఫ్లాట్ గా పడుకోవటం, లేకపోతే రాత్రిపూట కుర్చీలో పడుకోవటం తప్ప పడుకోలేకపోయేవారు. సో హార్ట్ ఫెయిల్యూర్ కి చాలా క్లాసికల్ సిమ్టమ్స్. ఇంకా పెరిగినప్పుడు నెమ్మదిగా కాళ్ళు వాపులు రావటం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం ఇవి కూడా జరుగుతాయి. కాల్ చూద్దామండి. వర్మ గారు, హలో. హలో, నమస్తే, చెప్పండి. హలో హలో నమస్తే అండి, వర్మ గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. రామచంద్ర గారు ఉన్నారండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నా పేరు వర్మ అండి. నేను కేపీహెచ్పీలో ఉంటాను సార్, హైదరాబాద్. నాకు ఏంటంటే రీసెంట్ గా టీఎంటీ పాజిటివ్ వచ్చింది సార్ మెడికల్ చెకప్ లో. టీఎంటీ పాజిటివ్ వచ్చింది సార్. చెప్పండి. టీఎంటీ పాజిటివ్ వచ్చిందని చెప్పి యాంజియోగ్రామ్ తీయించాను సార్. సో యాంజియోగ్రామ్ తీస్తే ఎల్ఈడి బాగానే ఉంది సార్. ఎల్సిఎక్స్ ఏమో మైల్డ్ 30 to 40% నేరో అని చెప్పారు సార్. నెక్స్ట్ వేరే ఆర్సీఏ బాగానే ఉంది సార్. ఎల్సిఎక్స్ కి స్టార్టింగ్ వాడమని టాబ్లెట్స్ ఇచ్చారు సార్. ఓకే, కరెక్ట్ అండి. ట్రెడ్మిల్ పాజిటివ్ రావడం అనేది హార్ట్ కి ఏంటంటే అదొక స్ట్రెస్ టెస్ట్ అంటే గుండె రక్తనాళాల్లో నేరోయింగ్ వచ్చినప్పుడు మామూలుగా మనం రెస్ట్ లో ఉన్నప్పుడు హార్ట్ కి రక్తం సరఫరా తగ్గదు. మిమ్మల్ని స్ట్రెస్ చేసి మీరు పరిగెత్తిచ్చినప్పుడు ఏమవుతుందంటే గుండె కూడా ఫాస్ట్ గా కొట్టుకోవాలి, దానికి కూడా ఎక్కువ బ్లడ్ కావాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ నేరో అయిపోయిన కొవ్వుతో నేరో అయిపోయిన ఈ గుండె రక్తనాళాల లోపల నుంచి ఎక్కువ బ్లడ్ హార్ట్ కి అందదు ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నప్పుడు. అప్పుడు దానికి నొప్పి రావటం లేకపోతే ఈసీజీలో తేడా రావటం జరుగుతుంది. దీన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. సో ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వస్తే యూజువల్లీ యాంజియోగ్రామ్ చేసి చూస్తారు, మీకు చూసినట్టే 30% నేరోయింగ్ మూలాన అసలు మీకు ఏ పరిస్థితిలో కూడా బ్లడ్ సప్లై తగ్గదు. యూజువల్లీ 30% నేరోయింగ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా రావు, ఇంకా కొంచెం ఎక్కువ నేరోయింగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కాకపోతే దీంతో తెలిసేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఆ కొవ్వు పేరుకుపోయే ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. అందుకనే చాలా మందిని సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోమంటారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకో లేకపోతే డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే అసలు ఏం ఎక్సర్సైజ్ లేకుండా ఒబీస్ గా ఉండి స్మోకింగ్ చేసే వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ చేసుకుంటే మనకి గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయనేది కనపడుతుంది. గుండె రక్తనాళాలు నార్మల్ గా ఉండి అసలు కాల్షియం లేదు, కొవ్వు లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే నెక్స్ట్ 10 years హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. కానీ దీని లోపల ఏదైనా నేరోయింగ్ ఉందనుకోండి మీకున్నట్టు 30%, దీని నుంచి మందులు వాడుకోవాలి, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి. మందులు 2 రకాల, యూజువల్లీ కొవ్వు తగ్గించే మందులు, రక్తం పలచబడే మందులు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాగో మనకు తెలుసు. పంకజం గారు, హార్ట్ ఫెయిల్యూర్ కి గురవుతున్నారు, పంపింగ్ తగ్గుతుంది అన్నప్పుడు ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఏమన్నా సాధ్యమా అని అడిగారా? అలా ఏమన్నా ట్రై చేయాలనుకున్నారా? లేదండి, అసలు లేదని చెప్పారు. ముందే చేయాలి, చూడగానే చెప్పారు. ఆపరేషన్ అది పెట్టాలి, పేస్ మేకర్ పెట్టాలని చెప్పారు. ఓకే, అసలు ఎందుకు ఈ పరిస్థితికి గురయ్యారని మీరు అనుకుంటున్నారు శ్రీధర్ గారు? ఈ పరిస్థితి ఏంటంటే బేసికల్ గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటము, దీనివలన హార్ట్ ఎయిల్మెంట్ అనేది వచ్చింది మొదటి నుంచి కూడా. ఈ బ్రెత్లెస్నెస్ అనే దానికి ఇట్స్ వీకనింగ్ ఆఫ్ ది హార్ట్, అంటే ఆ హార్ట్ పంప్ చేయలేకపోయిన పరిస్థితికి వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఆల్ క్యుములేటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట దాంట్లో. సో బాడీ ఫెటీగ్ కానీ ఫ్యాటర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ అండ్ లెడెడ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. సో అది బేసికల్ గా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోగలిగి ఉంటే అంత ఇబ్బంది కలిగి ఉండేది కాదు. బికాస్ ఆవిడకి ఇంట్లో పనులు చేసుకోలేకపోవటము, పడుకునేటప్పుడు ఇబ్బంది పడటంతో ఇంకా తప్పనిసరి అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే పేస్ మేకర్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ 97 నుంచి మెడికేషన్ లో ఉన్నారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు కొంచెం ఎయిల్మెంట్ రావటము, ఇల్నెస్ అది క్యూర్ అవుతూ ఉండటం జరిగేది.
ఇప్పుడు దిస్ ఇస్ బికమ్ క్రానిక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. దానికి ఈ పేస్ మేకర్ పెట్టి అంటే బూస్టింగ్ ది బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ పంపింగ్ అనమాట. దానికోసం డాక్టర్స్ అడ్వైస్ చేస్తే మేము కూడా అనుకున్నాం ఇంకా దిస్ ఈస్ బెటర్ సో దట్ హర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ ఇంక్రీజ్. ఇది 2016 పెట్టామండి, మార్చ్ 2016. సో అప్పటి నుంచి హర్ లైఫ్ స్టైల్ ఇన్ ది సెన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికల్లీ. అంటే ఈ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ షీ నెవర్ ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వాట్ షీ వాస్ ఫేసింగ్ ఎర్లియర్. ఈ 2 years లో ఎలాగా అంటే మీ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇంప్రూవ్ అయినట్టుగా గమనిస్తున్నారు, ఇంకా ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్. సారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో టన్నుల కొద్ది వెరైటీలు అతి తక్కువ ధరలలో ఆడి కేజీ సేల్. ఇంకా 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 1250 రూపాయల భారీ తగ్గింపు. బ్యాంగిల్స్ మరియు చైన్స్ పై ఫ్లాట్ 6% మాత్రమే తరుగు. ది చెన్నై షాపింగ్ మాల్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇప్పుడు అన్ని ముఖ్య పట్టణాల్లోనూ పేరన్ గ్రూప్ ఆఫ్ వెంచర్స్ పేరు మీద కస్టమర్లకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మీ సొంతింటి కలకు ప్రతిరూపం అమ్మలాంటి పేరన్ గ్రూప్. గజ్జి తామర దురద బాధిస్తుంటే మనిషి నాట్యం చేస్తూ ఉండిపోతాడు. అలాంటప్పుడు దురద కాదు, వెంటనే రింగ్ అవుట్ డస్టింగ్ పౌడర్ రాసుకోండి. ఎందుకంటే రింగ్ అవుట్ అయితే ఇన్, గజ్జి తామర దురద అన్ని అవుట్. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ. ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాం? మీ నాన్న అవుదాం. పతంజలి ఎలోవెరా జెల్లో ఉన్నాయి ఆక్సిన్ ఇంకా జిబ్రెలిన్. ఇవి స్కిన్ సెల్ గ్రోత్ కి ఎంతో ఉపయుక్తమైనవి. అలాగే బీటా కెరటిన్. ఇందులో ఉన్నాయి అమేజింగ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. థ్యాంక్స్ అమ్మా. ఎందుకు? పతంజలి అలోవెరా జెల్ కోసం. రింకిల్స్, పింపుల్స్, డ్రై స్కిన్ వంటి 100 సమస్యలకు ప్రయోజనకారి. అందుకే దీన్ని అంటారు 100 పర్పస్ జెల్. యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన పతంజలి అలోవెరా జెల్ వాడండి, ప్రాకృతిక సౌందర్యం పొందండి. మా ఫాదర్ది టీ స్టాల్. 400కి 2 షర్ట్లు కొన్నారు. అమ్మాయి ఎలా ఉంటే మనకంటే బాబు, బ్రాండ్ ముఖ్యం. నీ పొందరా, నీ పొంద. జస్ప్రీత్ నివాస స్థలం పంజాబ్, ఆదర్శకు ఆవాసం ముంబై, కేరళ నివాసి గోవిందం, కోల్కతా నగరవాసి కాశీ. ప్రతి భారతీయుడికి గౌరవం. ఏఆర్బి బేరింగ్స్, భారతదేశపు బంధం. నా టాటా ఉప్పు పూర్తిగా ప్యూర్. నా ఉప్పు కూడా ప్యూర్. టెస్ట్ చేసి చూద్దామా? మీ ఉప్పు టాటా ఉప్పు అంత శుద్ధమైందేనా? అడగండి మీ ఉప్పుని. ఎవడు చంపుతున్నాడో చచ్చేవాడికి తెలీదు, ఎందుకు చంపుతున్నాడో చంపేవాడికి కూడా తెలీదు. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారు హార్ట్ ఫెయిల్యూర్ కి గురై ట్రీట్మెంట్ తీసుకున్న పేస్ మేకర్ పెట్టించుకుని తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి పంకజం గారు, ఆమె సనిల్ల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి విశేషాలు తెలుసుకుంటున్నాం. అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ కి గురైందని చెప్తున్నారు కదండి పంకజం గారు 1998లో. అంటే దానివల్ల ఈ పంపింగ్ తగ్గడం, దానివల్ల ఈ పేస్ మేకర్ సిఆర్టీపీ ఇది పెట్టించుకోవడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అనుకోవచ్చా? అసలు నెంబర్ 1 హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే నార్మల్లీ గుండె లోపలికి సపోజ్ 100 ml బ్లడ్ వచ్చింది అనుకోండి, 70 ml పంప్ చేసేస్తుంది బయటికి. దీని ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అంటారు. ఈఎఫ్ 70% అనుకున్నాం నార్మల్ పర్సన్ కి. హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ ఈఎఫ్ అనేది 30% పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ స్ట్రెచ్ అయి పెద్దదయ్యి ఆ 30% పంప్ చేస్తుంది. కాకపోతే పెద్దదవటం వలన ఇట్ ఈస్ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ పంపింగ్. సో దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఈ హార్ట్ పెద్ద అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ లో ప్రెషర్ పెరుగుతుంది.
నార్మల్లీ లంగ్స్ నుంచి కానీ వేరే బాడీ నుంచి కానీ హార్ట్ లోపలికి వస్తాయి, బ్లడ్ వస్తుంది. సో ఈ ప్రెషర్ పెరగటం అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, సర్క్యులేషన్ మొత్తం ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే పెరిగినప్పుడు ఆయాసం వస్తుంది. అలాగే కాళ్ళల్లో అక్కడ ప్రెషర్ పెరిగినప్పుడు వాపు వస్తుంది, కాళ్ళ వాపు వస్తుంది. సో యూజువల్ సిమ్టమ్ ఏంటంటే ఆయాసం రావటం, కాళ్ళు వాపు రావటం, నెమ్మదిగా జీర్ణం కాకపోవటం, వెయిట్ తగ్గటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఆ డయాగ్నోసిస్ అనేది సిమ్టమ్స్ బట్టి చేస్తారు. ఇందాక ఆవిడ చెప్పినట్టు చాలా క్లాసిక్ గా ముందు నడుస్తుంటే ఆయాసం వచ్చింది, దాని తర్వాత పడుకోలేకపోయారు, ఇవన్నీ ఈ సిమ్టమ్స్ బట్టి డయాగ్నోస్ చేస్తారు. ఈ మధ్య చాలా మంచి బ్లడ్ టెస్ట్ ఒకటి వచ్చింది, బిఎన్పి అనేది ఒక బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్ లో కనుక బిఎన్పి నార్మల్ వస్తే ఈ వచ్చే ఆయాసం హార్ట్ ఫెయిల్యూర్ మనం కాదనమాట. సో చాలా మంచి బ్లడ్ టెస్ట్. అలాగే బిఎన్పి ఎక్కువ ఉందనుకోండి, వచ్చే ఆయాసం హార్ట్ ఫెయిల్యూర్ మూలాన. ఈ హార్ట్ ఫెయిల్యూర్ కొంతమంది పంపింగ్ తగ్గకుండానే సరిగ్గా హార్ట్ ఎక్స్పాండ్ అవ్వలేదు, అంటే సరిగ్గా రిలాక్స్ అవ్వలేదు. అలాంటప్పుడు కూడా హార్ట్ లో ప్రెషర్ పెరిగి ఆయాసం వస్తుంది. సపోజ్ మా మదర్ కి ఆవిడ కొంచెం బీపీ ఉంది, కొంచెం ఆయాసం మొదలైంది, కొంచెం నడుస్తుంటే ఆయాసం మొదలైందని బిఎన్పి చేస్తే బిఎన్పి ఎక్కువ ఉంది. సో దానికి కొంచెం మన యూరిన్ పిల్లు కొంచెం బీపీ ఇంకా కొంచెం తగ్గించేటప్పుడు పోయింది. సో ఇలా చాలా మందికి అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే అంత స్టేజ్ దాకా వెళ్లకుండానే మనం ప్రివెంట్ కూడా చేయొచ్చు. సో దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే బరువు ఎక్కువ ఉండటం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం, హార్ట్ మసిల్ డ్యామేజ్ అవ్వటం. హార్ట్ మసిల్ డ్యామేజ్ అవడానికి మళ్ళీ 3 కారణాలు ఉంటాయి. మెయిన్గా హార్ట్ అటాక్ కానీ, లేకపోతే మయోకార్డైటిస్ అని వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది, కొంతమందికి వంశపారంపర్యంగా కార్డియోమయోపతీస్ అని వస్తాయి. సో ఈ 3 కారణాల వలన హార్ట్ పంపింగ్ డ్యామేజ్ అవ్వచ్చు. చాలా మందికి హార్ట్ పంపింగ్ అంత డ్యామేజ్ అవ్వకుండానే సరిగ్గా రిలాక్స్ అవ్వదు, బ్లడ్ ప్రెషర్ మూలానను బరువు మూలాన. వీళ్ళకి ఆయాసం వస్తుంది కొంచెం నడిచినప్పుడు. సో వాళ్ళకి ముందు చాలా కష్టంగా ఉండేది మాకు డయాగ్నోస్ చేయడం హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అనేది. ఈ బిఎన్పి అనే టెస్ట్ వచ్చిన తర్వాత చాలా తేలికైపోయింది డయాగ్నోస్ చేయటం. పంకజం గారు, ఈ పేస్ మేకర్ పెట్టించుకున్నాక మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయినట్టుగా గమనిస్తున్నారు? చాలా ఫ్రీగానే హాయిగానే ఉంది. ఇంట్లో పని చేసుకోవడానికైనా సరే, ఎక్కడికైనా వెళ్ళినా జర్నీలకు కానీ దేనికైనా నాకు అంత కదిగా లేదు, ఇన్కన్వీనియంట్ గాను అది లేదు. ఫ్రీగా ముందు కనిపించిన సిమ్టమ్స్ అన్ని మీరు ఓవర్కమ్ అయిపోయారు, నడవగలుగుతున్నారు, పడుకోగలుగుతున్నారు, పనులన్నీ చేసుకుంటున్నాను. ఓకే, మెడిసిన్స్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందా? లేదండి, చాలా తగ్గిపోయాయి. మునుపు చాలా వేసుకునేదాన్ని, ఆపరేషన్ అవ్వకముందు చాలా టాబ్లెట్ చేసుకునేదాన్ని, ఇప్పుడు 3-4 అంతే. ఓకే, అంటే మీకు హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి డయాబెటీస్ ఉందండి. ఈ ఆపరేషన్ ముందు డయాబెటీస్ కూడా నాకు చాలా కంట్రోలబుల్ గా ఉండేది, 500-400 పైన ఉండేది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత షుగర్ కంట్రోల్ అయింది. ఓకే, అంటే దీనికి షుగర్ కంట్రోల్ అవడానికి అంటే రిలేషన్ ఏంటి? అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం వల్ల? కరెక్ట్, ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది బాడీ మొత్తంలో ఒక చాలా స్ట్రెస్ఫుల్ థింగ్. సో ఆ స్ట్రెస్ మూలాన్ని కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్ అయ్యి సెక్రీట్ అయ్యి షుగర్స్ కంట్రోల్లో ఉండవు. వన్స్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ పోయిన తర్వాత మొత్తం బాడీ సెట్స్ ఇట్ సెల్ఫ్ రైట్. సో దాంతో పాటు డయాబెటీస్ కూడా ఆవిడ తగ్గిపోయింది. శ్రీధర్ గారు, ఎవరికైనా ఇలాగా బాడీలో ఇంప్లాంట్ చేస్తారంటే ఒక డివైస్ ఫారిన్ బాడీని పెట్టుకోవాలంటే భయపడుతూ ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీ మదర్ ఇన్ లాని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో అది ఒక ఫారిన్ డివైస్ వచ్చి మన బాడీలో పెట్టాలి అంటే అది చాలా పెద్ద ఎక్సర్సైజ్, చాలా అంటే ఏదో చాలా పెద్ద యాక్టివిటీ చేయాలి అని చెప్పేసి కొంచెం చాలా మంది భయపడుతూ ఉంటారండి. ఇన్ఫాక్ట్ మేము కూడా ముందు అలాగే అనుకున్నాం, ఏదో తీసుకొచ్చి మన బాడీలో పెడితే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలా కొంచెం మేము కూడా తర్జన పడ్డాం అనమాట. ఆ తర్వాత మాకు ఎప్పుడైతే వీడికి ఈ ఇంప్లాంట్ చేసిన తర్వాత చూస్తే లైఫ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవడంతో, అండ్ ఇంప్లాంట్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఐ థింక్ 1 hour ఎంతో పట్టినట్టుంది. అండ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days లో మామూలుగా ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఉండటంతో నా పర్సనల్ గా నా సలహా ఏంటంటే ఇలాంటి దానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఓన్లీ చూసింగ్ ఆఫ్ ఎ రైట్ పర్సన్ టు డూ ది ప్రొసీజర్. సో దట్ ఈస్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ అండి. పంకజం గారు, ఈ ప్రొసీజర్ చేస్తున్నంత సేపు మీకు తెలుస్తూనే ఉందా? ఎనస్థీషియా అది లోకల్ గా ఇచ్చారా? లోకల్ ఇచ్చారండి, నాకేం తెలియలేదు. తర్వాత కాసేపు అయిన తర్వాత తెలిసింది. కొంచెం అప్పుడు నొప్పి వచ్చింది, కానీ తర్వాత నుంచి ఒక 1 hour తర్వాత ఏమీ లేదు బాగానే.
ఓకే, అంటే విత్ ఇన్ అవర్స్ లో మీరు బెటర్ గా ఫీల్ అయ్యారా? బెటర్ గా ఫీల్ అయ్యాను. అంటే జస్ట్ ఫ్యూ అవర్స్ లో నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే ఆ బ్యాటరీ అది చెక్ చేసుకుంటూ ఉండాలని ఏమన్నా చెప్పారా శ్రీధర్ గారు? బ్యాటరీ అది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి యాక్చువల్ గా మాకు చెప్పింది ఏంటంటే ఈ పేస్ మేకర్ ఇంప్లాంట్ చేసిన తర్వాత పీరియాడికల్ గా ఒకసారి ఆ కంపెనీ వాళ్ళని కూడా పిలిచి డాక్టర్ గారి దగ్గరనే అది ఆ మిషన్ సరిగా ఉందా, అంటే పొజిషన్ లో ఉన్న చేంజ్ వచ్చిన కిందకి మీదకి అయిందా, వెదర్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆర్ నాట్ అనేది ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ మంత్ కి ఒకసారి ఇనిషియల్ గా ఎవ్రీ మంత్ చూసుకునే వాళ్ళం. తర్వాత 2 months తర్వాత 3 months అయింది. ఆ తర్వాత వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి దాన్ని చెక్ చేసేవారు, డాక్టర్ గారు కూడా చూసేవారు. చూసి ఓకే పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే కనుక అంటే నాకేమో కాంప్లికేషన్స్ రాలేదు. ఒకవేళ కొంతమందికి ఏమన్నా అది కిందకి జరగడం పైకి జరగడం ఏమన్నా జరిగిండేమో, బట్ మా విషయంలోకి వచ్చేటప్పటికి అట్లాంటిది ఏం లేదు, పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో బ్యాటరీ మార్చాలి అట్లాంటివి మేము ముందు అనుకున్నాం, కార్ సర్వీసింగ్ తీసుకెళ్ళినట్టు ఏమన్నా బ్యాటరీలు మార్చుకోవాలి ఉంటుంది, బట్ అలాంటిది ఏం లేదండి ఇప్పటివరకు. అట్లాంటిది ఏమి డాక్టర్ రామచంద్రన్ గారు, అంటే ఈ పేస్ మేకర్ కానీ ఈ డిఫిబ్రిలేటర్స్ కానీ పెట్టించుకున్న వాళ్ళకి అంటే కొన్ని ప్రికాషన్స్ కానీ కొంచెం ఎలక్ట్రిక్ వాటికి దూరంగా ఉండాలని, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్స్ చేయించుకోకూడదని, జర్నీస్ చేయకూడదని కొన్ని ఏమన్నా ఉంటూ ఉంటాయా? అంటే అడిషనల్ గా అంటే స్టెంట్స్ పెట్టినప్పుడు అడిషనల్ మెడిసిన్స్ కూడా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది, వీటికి కూడా మళ్ళీ మెడిసిన్స్ ఏమైనా వాడాల్సి ఉంటుంది అంటారా? అంటే స్టెంట్స్ కి స్టెంట్ క్లాట్ అవ్వకుండా రక్తం పల్చే టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాలి, కానీ దీనికి అలాంటివి ఏమి ఉండవు. ప్లస్ లైఫ్ లో అసలు ఏ టైప్ రెస్ట్రిక్షన్ కూడా ఉండదు. అంటే ఎలక్ట్రికల్ అప్లయన్స్ దగ్గరికి వెళ్ళటం కానీ, మన ఎయిర్పోర్ట్ లో డిటెక్టర్స్ లోపల నుంచి వెళ్ళటం కానీ అలాంటిది ఏమి ఉండదు. యూజువల్లీ కొన్ని మామూలు జాగ్రత్తలు చెప్తారు ఏంటంటే సెల్ ఫోన్ దాని మీద పెట్టద్దు, రెండో వైపు వాడండి అలాంటివి తప్ప, చిన్న రెస్ట్రిక్షన్స్ లాంటివి తప్ప అసలు ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. మందులు కూడా వాడిన అవసరంలా. పంకజం గారు లాంటి వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళకి అసలు ఆ హార్ట్ ఫెయిల్యూర్ మందులు మొత్తం తీసేస్తాం. సో షీ ఈజ్ జస్ట్ ఆవిడ షుగర్కి దేనికో వాడతాం తప్ప రియల్లీ హార్ట్ ఫెయిల్యూర్ మందుల మీద ఏమీ లేదు. సో ఇట్స్ ఎ వెరీ డ్రామాటిక్ ట్రీట్మెంట్. ఎలాగంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక బ్యాడ్ డిసీజ్. యూజువల్లీ 5 years లో 50% వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. సో దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటేమో ఎక్కువగా వీళ్ళు ఏంటంటే గుండె దడ వచ్చి హార్ట్ ఫాస్ట్ ఆగిపోతుంది, దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ ఫెయిల్యూర్ వేరు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు ఈ హార్ట్ సడన్లీ ఆగిపోవచ్చు ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ మూలాన. అలా ఆగకుండా ఏంటంటే డిఫిబ్రిలేటర్ అనేది పెడతాం. కొంతమందికి లెఫ్ట్ సైడ్ కరెంట్, హార్ట్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెంట్ ఇలాంటివి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కరెంట్ కట్ అయిందా లేదా అనేది మనకి ఈసీజీలోనే తెలుస్తుంది. వాళ్ళకి ఇలాంటి పంపింగ్ ఇంప్రూవ్ చేసి పెట్టగలం, అందరికీ పెట్టలేము. సో పంపింగ్ తగ్గిన వాళ్ళు అందరికీ అకస్మాత్తుగా చనిపోకుండా ఈ షాక్ ఇచ్చేది పెట్టగలం, దీన్ని ఐసీడీ అంటారు. కానీ కొంతమందికే ఒక 1/3 అంటే ముగ్గురుకుంటే ఒకళ్ళకే ఈ లెఫ్ట్ సైడ్ కరెంట్ కట్ అయ్యి మనకు కనపడుతుంది ఈసీజీలో, వాళ్ళకి మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్ పెడితే చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయిపోతే ఇంకా ఈ అకస్మాత్తుగా సడన్లీ గుండె అయిపోవటం, కార్డియాక్ అరెస్ట్ అవ్వటం అవి ఇంకేం ఉండవు. సో మొత్తం డిసీజ్ అంతా రివర్స్ అయిపోయినట్టే. కాకపోతే అది మనం అది కంటిన్యూస్లీ వాడుకుని ఉండాలి. దాని బ్యాటరీ ఎప్పుడు చేంజ్ చేయాలి, ఒక 8 years 10 years తర్వాత అంటే అదే బీప్ ఇస్తుంది, మనకి చాలా వార్నింగ్స్ ఇస్తుంది, అప్పుడు బ్యాటరీ చేంజ్ చేస్తాం. ఈ మధ్య రిమోట్ మానిటరింగ్ కూడా ఉంది. ఏంటంటే 6 నెలలకు ఒకసారి మామూలు టెలిఫోన్ లాంటి దాంతో రిమోట్ గా మానిటర్ చేసుకోవచ్చు. మానిటరింగ్ లో ఈ తీగలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, కరెంట్ సప్లై బాగుందా లేదా అలాంటివి చూస్తాం. ఇంకోటి ఏంటంటే గుండె దడ వాళ్ళకి తెలియకుండా కూడా ఏదైనా దడ వచ్చినా సరే ఈ మెషిన్ క్యాప్చర్ చేసి మనకి చెప్తుంది దడ వచ్చింది అని. సో అలాగే చెప్తుంది. ఇంకోటి కొంతమందికి ఈ మధ్య హార్ట్ ఫెయిల్యూర్ అంటే బాడీ లోపల వాటర్ ఎక్కువ కంజెషన్ వచ్చినా సరే అది మనకు చెప్పగలుగుతుంది. అలాంటి డివైసెస్ కూడా ఉన్నాయి. ఓకే, పంకజం గారు, ఎవరైనా టెస్టుల గురించి కూడా భయపడతారండి, ఎందుకు వచ్చిన గొడవలే ఆ టెస్టులు ఇంకేమన్నా కనిపిస్తాయేమోనని. మీరు ఈ ప్రాసెస్ లో ఈ డ్యూ కోర్స్ లో ఏమేమి పరీక్షలు చేయించుకున్నారు గుండెకి సంబంధించి? ఈసీజీ తీసారు. ఇప్పుడు మామూలుగా వెళ్ళినప్పుడల్లా ఈసీజీ ఈకో తీస్తారు, అంటే ఆపరేషన్ ముందే తీశారు. ఆ టెస్ట్ అదేంటిది ఈకో తీశారు, అంతేగాని ఇంకా నాకేమీ అనిపించలేదు. అంటే మొత్తంగా ఈసీజీ ఎక్కువ చాలండి, ఈ బిఎన్పి కూడా ఈ మధ్య మస్ట్ దీంతో ముందుగానే తెలుసుకోవచ్చు అంటారు. అంటే ఎంత ముందుగా తెలుసుకుంటే మెడికల్ మేనేజ్మెంట్ ఎంత కాలం చేయగలుగుతారంటారు? అంటే మెడికల్ మేనేజ్మెంట్ తో పాటు ఈ బరువు తగ్గటం, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవటం ఇవన్నీ కూడా చేయటం వల్ల చాలా మందికి అసలు హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా చేయొచ్చు. కానీ నేను ఇందాక చెప్పాను చూడండి, 3 కారణాల వల్ల హార్ట్ మసిల్ డైరెక్ట్ గా డ్యామేజ్ అవుతుందని.
దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఆ 3 కారణాలు ప్రివెంట్ చేయాలి. అలాగే హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మయోకార్డైటిస్ అనేది రాకుండా మనం ఏం చేయలేము. కొంతమందికి ఎలాగంటే టైఫాయిడ్ ఇది మనకు సడన్లీ వస్తుందో, లేకపోతే వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో, ఫ్లూ లాంటిది ఇది రావచ్చు. ఈ వంశపారంపర్యంగా వచ్చేది కూడా మనం దాని గురించి ఏం చేయలేము. సో హార్ట్ అటాక్లు అయితే ప్రివెంట్ చేసుకోవచ్చు చాలా వరకు. దీని వలన హార్ట్ ఫెయిల్యూర్ కూడా తగ్గుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ తగ్గించుకోవటం వలన కూడా హార్ట్ ఫెయిల్యూర్ బాగా తగ్గించవచ్చు. పంకజం గారు, ఈ పేస్ మేకర్ పెట్టించుకున్నాక లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేశారు, ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? ఇంకా నాకు ఏమీ ఆలోచన లేదండి. రోజులు అనారోగ్యం లేకుండా రోజులు వెళ్ళిపోతే చాలు. మీరు నార్మల్ గా కూల్ గా ఉండాలి. అంతేనండి. మీరేం చెప్తారు శ్రీధర్ గారు? ఏమి అంటే కాంప్లికేషన్స్ ఏమి లేకుండా పీస్ఫుల్ గా నడిచిపోతే బాగుంటుంది అనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. సో నాకు కూడా అలాగే ఫార్చునేట్లీ కాంప్లికేషన్స్ ఏమి లేవు, ఇబ్బంది లేకుండా ఉన్నాయి. కాబట్టి సో ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటివి ప్రొసీజర్లు ఇలాంటివి ఏమైనా చేస్తే దానికి హెజిటేట్ చేయకుండా చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. ఒక మెడికల్ వీక్ లో ఉన్న అడ్వాన్సెస్ ని యూజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే మంచిది. లేదంటే కనుక బేసికల్ గా 2 years అయింది ఇప్పటికొచ్చి. ఈ 2 years కూడా సఫర్ అవుతూ ఉండేవాళ్ళు కదా. ప్రతిరోజు ఇబ్బంది పడటం, ఆవిడకి అసిస్టెంట్స్, ఇట్లాంటి ఇంట్లో కూడా ఇబ్బందులు, ఆవిడకి పర్సనల్ గా ఇబ్బంది, ఇవన్నీ అవాయిడ్ చేసుకునే కంటే ఈ పేస్ మేకర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతున్నారు. ఆవిడ ఇంట్లో పనులు, ఆవిడ వంట కానీ ఏదైనా ఆవిడ చేసుకోగలుగుతున్నారు. సో షీఈ్ హ్యాపీ. డెఫినెట్ గా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయి. నేను ఈ పని చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. అంటే సడన్ కార్డియాక్ డెత్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు కదండి వీటి వల్ల. హార్ట్ పంపింగ్ నార్మల్ అయిపోతే అసలు సడన్ కార్డియాక్ డెత్ అనేది పోతుంది. సో ఇప్పుడు వాళ్ళు సిమ్టమ్స్ గురించి చెప్తున్నారు. యాజ్ డాక్టర్స్ వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద లాంజివిటీ. ఇందాక చెప్పాను చూడండి, 5 years లోపల 50%, అది చాలా బ్యాడ్. ఒక రకం క్యాన్సర్ లాంటి వ్యాధి ఇది. సో దీనికి ట్రీట్మెంట్ చేసి మనం మొత్తం పంపింగ్ నార్మల్ చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో సిమ్టమ్స్ తగ్గటం కాదు కదా, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా హెస్ బికమ్ నార్మల్. సో ఫ్రమ్ ఏ డిసీజ్ లైక్ ఏ క్యాన్సర్, ఇట్స్ ఆల్మోస్ట్ క్యాన్సర్ క్యూర్ చేసేసినట్టు దీన్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం ఈ టెక్నాలజీతో. అన్లక్కీగా ఏంటంటే అందరూ నేను ఇందాక చెప్పినట్టు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళందరికీ ఇది మనం వాళ్ళలో సందర్భాల్లో పెట్టలేమని కాదు, వాళ్ళకి పనిచేయదు. ఎవరికైతే ఈ లెఫ్ట్ సైడ్ కరెంట్ తెగ కట్ అయ్యి అది పనిచేయట్లేదో వాళ్ళకే ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేసేది పనిచేస్తుంది. వేరే వాళ్ళందరికీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సడన్ గా అకస్మాత్తుగా చనిపోకుండా ఈ ఏఐసిడి అనేది పెట్టొచ్చు. కానీ ఈ హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ సిఆర్టీ అనేది ఏదైతే ఉందో 2 ఉన్నాయి దానిలో, ఆవిడకి పెట్టిన దానిలో. ఒకటేమో సడన్లీ గుండె ఆగిపోకుండా షాక్ చేసేది, ఇంకోటో హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసేది. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసేది ఈ లెఫ్ట్ సైడ్ కరెంట్ కట్ అయిన వాళ్ళకి పెట్టగలుగుతాం. ఓకేనండి. డాక్టర్ రామచంద్రన్ గారు, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏ కాజెస్ తో హార్ట్ ఫెయిల్యూర్ కి గురవుతారు, ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యం, నిర్ధారించే పరీక్షలు ఏంటి, అండ్ సిఆర్టీ డి అండ్ పి డివైజెస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియజేసినందుకు, పంకజం గారు మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు, శ్రీధర్ గారు మీ అనుభవాలను మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే. సారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ లలో టన్నుల కొద్ది వెరైటీలు అతి తక్కువ ధరలలో ఆడి కేజీ సేల్. ఇంకా 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 1250 రూపాయల భారీ తగ్గింపు. బ్యాంగిల్స్ మరియు చైన్స్ పై ఫ్లాట్ 6% మాత్రమే తరుగు. ది చెన్నై షాపింగ్ మాల్, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. నా చేతికి గీతలే లేవు, మీ చావుల్లో రాసుకుంటున్నారా? గోదావరి ఇచ్చే సెక్యూరిటీ స్పీడ్ 24/7 కస్టమర్ కేర్ తో వెబ్సైట్ హోస్ట్ చేయడంలో ఎక్కేందుకు చోటే లేదు. గోదావరికి ఈ రోజు ఫోన్ చేయండి. ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నిన్న లాగుదామని. ఎలాంటి స్టాపింగ్ పవర్ అంటే ఇదొక అద్భుతాన్ని మించిపోతుంది. మెరుగైన స్థిరత్వం మరియు బ్రేకింగ్ పవర్ తో సమర్పిస్తున్నారు అపోలో ఆల్నాక్ 4G.
గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే చేస్తారు. Attica Gold Company. పేషెంట్ ప్రేమించిన డాక్టర్ కూడా పేషెంట్ తో సమానమే. డాక్టర్ మా ఫాదర్ది టీ స్టాల్ 400కి 2 షర్ట్లు కొన్నారు. అమ్మాయి ఎలా ఉంటే మనకెందుకు బాబు? బ్రాండ్ ముఖ్యం. నీ పొందరా నీ పొంద. అసిడిటీ డైజెన్ ఇస్తుంది సుదీర్ఘ ఉపశమనం ఎప్పుడైనా ఎక్కడైనా. ఎగ్జాక్ట్లీ చెంటూ ఇగ్నోర్ చేయి, అదే పోతుంది. మీరు డాక్టర్ చెప్పిన నెంబర్ 1 ప్రిస్క్రైబ్ యాంటాసిడ్ తీసుకుంటారా లేక రెస్పాన్సిబుల్ డ్రగ్ అడ్వైస్ తీసుకుంటారా? యాసిడిటీ ఉంటే నో సెకండ్ ఒపీనియన్, డైజీన్. ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాం? మీ నాన్న అవుదామన్నా? గజ్జి తామర దురద బాధిస్తుంటే మనిషి నాట్యం చేస్తూ ఉండిపోతాడు. అలాంటప్పుడు దురద కాదు, వెంటనే రింగ్ అవుట్ డ్రెస్సింగ్ పౌడర్ రాసుకోండి. ఎందుకంటే రింగ్ అవుట్ అయితే ఇన్, గజ్జి తామర దురద అన్ని అవుట్. కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఈ బులెటిన్ ని మీకు సహ సమర్పిస్తున్న వారు శుభం చేకూర్చే రోజులన్నీ శుభదినాలే. మలబార్ గోల్డ్